కుటుంబంతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లిన విజయనగరానికి చెందిన ఎంఆర్ఓ కుటుంబం వరదల్లో చిక్కుకుంది. చుట్టూ వరద నీరు ఉండటంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ కుటుంబం పరిస్థితిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీసి భరోసా ఇచ్చారు. ఎంఆర్ఓ కూర్మనాథరావుతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ అంబేద్కర్. ప్రస్తుతం ఎంఆర్ఓ కుటుంబం ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్లు అందిస్తారే. శివశంకర్, చెప్పండి, ప్రస్తుతం ఎంఆర్ఓ కుటుంబం అంతా కూడా సురక్షితంగానే ఉందా? వారిని తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం విజయనగరం ఎంఆర్ఓ కూర్మనాథ్ కుటుంబం అయితే సిక్కిం లో సేఫ్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఫోన్ లో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేసవి సెలవులు పూర్తి కావస్తుండడంతో పిల్లలతో కలిసి కూర్మనాథ్ వ్యక్తిగత సెలవులపై సిక్కింకి అయితే వెళ్ళారు. సిక్కిం పర్యటన, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు చాలా ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వ్యక్తిగత సెలవు వెళ్ళి ఆయన సిక్కిం వెళ్తున్నట్టు ఇక్కడ అధికారులు ఎవరికీ చెప్పలేదు. కేవలం సెలవు పెట్టుకుని కుటుంబంతో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన చిక్కున్నారని చెప్పేసి ఆయన స్వయంగా ఇక్కడ జిల్లా అధికారులకి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే సెలవులు పూర్తి కావస్తున్నాం, ఆయన ఇంకా రాలేదని ఎదురు చూస్తుంటారనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా వెల్లడించి రెవెన్యూ అధికారులు వెల్లడించడంతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చొరవ తీసుకుని వెంటనే ఆయన ఫోన్ లో సంప్రదించారు. ప్రస్తుతం పరిస్థితులు ఉందని, అయితే ఆయన సేఫ్ గానే ఉన్నా ఓ ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకుని అక్కడే ఉంటున్నామని చెప్పడం జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆయనకి ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు. వీలైన తొందరలో అక్కడ అంటే వరదలు ప్రవాహం తగ్గిన తర్వాత వీలైన తొందరగా తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. అఖిల, అయితే శివశంకర్, అక్కడ ఇంకెవరైనా తెలుగువారు ఉండే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే కనుక, ఎందుకంటే మనం చూస్తున్నాము అటు మొత్తం కూడా ఇటు వరదల్లో వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఇలాంటి ఏమైనా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అఖిల, ఎందుకంటే గతంలో అనేక సార్లు అటు కేదార్నాథ్ కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, పెద్ద పెద్ద తుఫాను భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా అనేక సమయాల్లో మనకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, అలాగే కేంద్రం నుంచి కూడా టోల్ ఫ్రీ నెంబర్ గతంలో కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తెలుగువారు ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో లేనందువల్ల కొంత భయపడాల్సిన అవసరం, ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటివరకు తెలుగువారు ఎవరు వరదల్లో చిక్కున్న పరిస్థితి లేదు. ఇన్ కేసు ఎవరైనా చిక్కున్నట్లయితే ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఎంఆర్ఓ కూర్మనాథ్ కుటుంబానికి భరోసా ఇచ్చారో అదే భరోసా అటు వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. రామ్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. ఇటువంటి విషయాలు చాలా ఆయన తొందరగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉండదు. రైట్.